డోంట్ వరీ, విల్ డూ అవర్ బెస్ట్. నమస్తే సార్. ఆ ట్రక్ నంబర్ చూసావా? లేదు సార్. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. రామ్మోహన్ రావు గారు, జరిగింది యాక్సిడెంట్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. నా మాట విని ఓసారి ఆ భవానీ శంకర్ గారితో కూర్చుని అన్ని విషయాలు సెటిల్ చేసుకోండి. లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. మరి నేను వస్తాను. సరేనండి. పోనీ ఆయన అన్నట్టు మనం ఒకసారి మాట్లాడితే. వాడితో మాట్లాడండి. అసలు వాడి మొహం చూస్తేనే మహాపాపం. దరిద్రుడు దరిద్రుడు. మళ్ళీ జ్యూస్ కలిపి అక్కడ పెట్టాను, తాగేసి పడుకో. నేను ఇంటికెళ్ళి క్యారేజ్ పంపిస్తాను. మల్లీశ్వరి, టాబ్లెట్ అక్కడ పెట్టు. డాక్టర్ ఇప్పుడే వేసుకోమన్నారు. కాసేపు ఆగి వేసుకుంటా. లేట్ అయితే నీరసం వస్తుంది. నన్ను విసిగించకన్నాను. నేనేమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా? తిట్టడానికైనా ఓపిక ఉండాలి కదా. వేసుకున్నానుగా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. ప్రసాదు, సారీ, ఇందాకేదో కోపంలో. పర్లేదు. ఫ్రెండ్స్? ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి. ఏ? ఎప్పుడు నువ్వు తిడితే నేను సారీ చెప్తాను, కానీ ఫస్ట్ టైం నువ్వు తిట్టి నువ్వే సారీ చెప్పావు, అందుకు. మల్లీశ్వరి, భవానీ శంకర్ ఎవరు? రోజు పేపర్ చూడరా? చిన్న చిన్న ఆటోలు 6 నేర్పుని చంపేస్తున్నారు. ఎంత పెద్ద ట్రక్ వేసుకుని ఒక ఆడపిల్లని చంపలేకపోయావు. అసలు ఎవర్రా నీకు లైసెన్స్ ఇచ్చి? సార్, సాక్ష్యం లేకుండా మర్డర్ చేసేద్దాం, సిమెంట్ లేకుండా ఇల్లు కట్టేద్దాం, ఇలాంటి ఎదవైడియాలు ఇవ్వకు. మెరుపు లేకుండా వాన, అరుపు లేకుండా చావు రావు. సార్, ఈసారి మల్లీశ్వరిని చంపడం నా హెడేక్, కేసు అవ్వకుండా చూడటం నీ డ్యూటీ. మిగతా విషయాలు ఏళ్ళెట్టకు. పోనీ. ఫ్లోరింగ్ ఎప్పుడు మొదలెడుతున్నారు? ఓ 4 రోజులు పడుతుంది సార్. ఈ చొక్కా వదిలేసాను అనుకో, లిఫ్ట్ కంటే స్పీడ్గా కిందకి వెళ్ళిపోతావు. నేలకు తగలగానే ముందు తల పగిలిపోతుంది, తర్వాత మెడ పెరుగుతుంది, కాళ్ళు చేతులు విరగడం తెలిసి లోపే ప్రాణం పోతుంది. నీ వయసు ఎంతరా? ఓ 50 ఉంటాయా? తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషరు, కారం తింటే అల్సరు. సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతారు నువ్వు. నీకెందుకు రాస్తి? నాన్నని చంపితే ఉద్యోగం వస్తుంది, అమ్మని చంపితే బంగారం వస్తుంది, ఆడపిల్లని చంపితే ఆస్తి వస్తుంది. ఇలాంటి నీచమైన ఆలోచనలు మానే. మళ్ళీ సిరి మీద ఇంకోసారి చెయ్యేసావనుకో, నీ శవం చూడటానికి నీ కొడుకు కూడా దర్శకునేంత భయంకరంగా చంపుతాను. వీడెవడరా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడని మళ్ళీ నా మీద ఎంక్వైరీలు మొదలెట్టి టైం వేస్ట్ చేసుకోకు. నా పేరు వరప్రసాద్, వైజాగ్ ఆంధ్ర బ్యాంక్లో అకౌంటెంట్ని. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఏంటి సార్, డిశ్చార్జా? నువ్వు ఇన్ఛార్జా? కాదండి. మరెందుకు డిస్టర్బ్ చేస్తావు? యూస్లెస్ ఫెలోస్. ప్రతివాడు మాట్లాడేవాడే. ఏం మాట్లాడాలో తెలిచావు. సంచి ఏదెక్కడ పెట్టాలో తెలియదు. వీడప్పుడే డిశ్చార్జ్ అయిపోయాడా? తప్పండి తప్పండి. నువ్వు రా మళ్ళీ సార్, రా. తప్పకుండా మా మేడం వస్తున్నారు కదా, నువ్వు రా.
ఏంటి ఓవర్ చేస్తున్నావు? మెట్లు నీ జాగ్రత్త నెమ్మది. చెయ్యి అదులు. నేనేమన్నా పేషెంట్నా? ఎంత మాట. నేను తెస్తాను. రా కూర్చో. అక్కడ కాదు, ముందు 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 పోనీ. అటు చూడండి సార్, పేరు పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేషెంట్లు మాత్రం గాలికి వదిలేస్తారు. నువ్వు ముందుకు చూసినాడు పమ్మా, కార్లో మల్లేశ్వరి కూర్చుంది. కంఫర్టబుల్ గానే ఉందిగా? ఇందాకటి నుంచి తెగ నటిస్తున్నా. ఏంటి విషయం? అబ్బే ఏం లేదు. పర్లేదు చెప్పు. మరి నువ్వు కోపడకూడదు. ఓకే. ఏంటిది? నీ మీద నా ఇన్వెస్ట్మెంట్. అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా నీకోసం నేను పెట్టిన ఖర్చు 4250 రూపీస్. ఐస్ క్రీమ్ 120 రూపీస్. బటర్ స్కాచ్ వైజాగ్లో తిన్నావు కదా అది. ఫ్లవర్ బొకే 200. నీ ఫ్రెండ్ బర్త్డే నేను కొన్నాను, అది కూడా మీ అకౌంటే కదా మరి. STD 199. పెట్రోల్ బంక్ నుంచి హైదరాబాద్కి ఫోన్ చేసావు, అది అప్పుడంటే నీ దగ్గర డబ్బులు లేవనుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు బాగా బలిసున్నాళ్ళని, ఐ మీన్ బాగా డబ్బున్నాళ్ళని. అంటే యాక్చువల్గా నేను అడిగేవాడిని కాదు, కానీ కొంచెం టైట్గా ఉంది. సో వెంటనే ఆ అమౌంట్ కొంచెం మీరు అరేంజ్ చేస్తే. నీకు సిగ్గులేదు? ఆడపిల్ల ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతావా? అడిగితే తప్పేంటి? నేను నువ్వేగా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్ అంటే డబ్బులు అడిగాడువేనా? నేను నీ డబ్బులు అడుగుతున్నానా? నావేగా అడుగుతున్నాను. అయినా కోట్ల ఏం చేసుకుంటావు? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. అంత తేలిగ్గా వదిలేస్తానేంటి? మీ తాతయ్య దగ్గర వసూలు చేయను. అమ్మా ఓసారి ఇంటికి వెళ్ళి వస్తాను. సరే. సార్ గుడ్ న్యూస్, మనం కేసు గెలిచేసాం. అవునా? ఇదిగోండి కాపీ. చాలా సంతోషం లాయర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పదండి. ఒక నిమిషం. ఏంటి ఇప్పుడు కూడా షాపింగ్ చేయాలా? నువ్వు రాము. లోపలికి వెళ్తూ గొడుగెందుకు? ఇదిగో బాబు, ఈ బెలూన్ ఎంత? 20 రూపాయలమ్మా. అదెంత? ఏదమ్మా? అదిగో ఆ గ్రీన్ కలర్ది. అది 10 రూపాయలమ్మా. సరే. అదిగో అక్కడ అయ్యా బాబు, గుడ్డోని బాబు, ధర్మం చేయండి అయ్యా, గుడ్డోని బాబు. ఇచ్చేది చేతిలో ఇవ్వచ్చు కదా.
మల్లేశ్వర్ ఎక్కడ? కూర్చోండి. వద్దు, ఈ మర్యాదలు వద్దు. ఈ గొడవలు, కేసులు, పగలు అన్నీ పోవాలి. నా మనవరాలు సుఖంగా బతకాలి. అందుకు నీకేం కావాలి? పొలాలు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా? నీ మనవరాలు నా ఇంటి కోడలు కావాలి. ఎస్, మల్లీశ్వరి నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి. అప్పుడు ఆపేస్తాను. ప్రామిస్, అన్నీ ఆపేస్తాను. నాకు తెలుసు వాళ్ళని చంపేస్తారు. నా మాట విని నువ్వు వెళ్ళిపో ప్రసాద్, ప్లీజ్. వెళ్తాను. నువ్వు ఇలా కన్నీళ్ళతో కాకుండా నవ్వుతూ ఉన్నప్పుడు వెళ్తాను. నిన్ను యువరాన్లా చూసి మరీ వెళ్తాను. నేను వైజాగ్లో రోడ్డు మీద చూసిన మల్లేశ్వరి, నాతో కలిసి కాఫీ తాగిన మల్లేశ్వరి ఓ కోటకు రాని. ఆ మాట అనుకున్నప్పుడెలా గర్వంగా ఉంటుంది. నీకోసం ఏమైనా చేస్తాను. నాకోసం నువ్వెందుకు రిస్క్ తీసుకోవాలి? నాకేదో అవుతుందని నువ్వెందుకు భయపడాలి? నీకేం కాదు మల్లేశ్వరి, నేనుండగా నీకేం కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, వాళ్ళు నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలి. రా.